హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం మలేరియా వ్యాధిని అతి సులువుగా తగ్గించే ఒక ఇంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది కూడా మలేరియా వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మలేరియా వ్యాధి అనేది చాలా మంది కూడా వేధిస్తుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ మలేరియా వ్యాధి గురించి నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా 3 రోజుల పాటు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఈ మలేరియా నుంచి పూర్తిగా విముక్తి అనేది జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన కాఫీ తయారీ. ఈ కాఫీ కానీ టీ కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ మిశ్రమాన్ని, ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక 1/2 లీటర్ నీటిని తీసుకోండి. సుమారు ఒక 1/2 లీటర్ నీటిని తీసుకోండి. ఇందులో ఒక 10 మిరియాలు వేయండి, ఒక 10 తులసి ఆకులు వేయండి. సుమారుగా ఈ మోతాదులో ఒక బెల్లం ముక్క వేయండి. ఓకేనా? తర్వాత ఇవన్నీ కొంచెం వేడి చేయండి, మంచిగా మరగనివ్వండి. బెల్లం కూడా కరిగిపోతుంది, మంచిగా మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా? ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేడిగా ఉండగా ఒక గ్లాసులో తీసుకొని దానిలో ఒక సగం ముక్క నిమ్మరసాన్ని పిండాలి. ఓకేనా? ఒక సగం ముక్క నిమ్మరసాన్ని పిండి అది అలాగే వేడిగా ఉన్నప్పుడే టీ కానీ కాఫీ కానీ మనం ఎలా తాగుతామో, సిప్ చేస్తామో ఆ విధంగానే దాన్ని ఎలా తీసుకోవాలి. ఇలా కనుక మీరు ఉదయము రాత్రి 3 రోజుల పాటు చేసినట్లయితే ఈ మలేరియా వ్యాధి అనేది పూర్తిగా మీ నుంచి బయటపోవడం అనేది జరుగుతుంది. పూర్తిగా తగ్గిపోతుంది, పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది. మంచి ఇమ్యూనిటీ లెవెల్ని ఇది ఇంప్రూవ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ చిట్కా అనేది దాదాపుగా చాలా వరకు కూడా చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది చిన్న వాటికి ఎన్ని వ్యాధులకు అంటే మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఒక కన్ను ఆయుర్వేదం మీద వేస్తున్నారు ఈ మధ్య. ఎంత టిపికల్ వ్యాధులకైనా లేదంటే ఈజీ వ్యాధులకైనా ఎందుకంటే మేము కొంతమందికి ఉచితంగానే సలహాలు కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి చాలా మంది వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తూ మందులు వాడుతూ ఉన్నప్పటికీ ఒకసారి ఆయుర్వేదంలో ప్రయత్నిద్దాం అన్న ఆలోచన కూడా చాలా మంది ఉండి చాలా మంది మాకు కాల్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి చిట్కాలు మేము చెప్తున్నాము. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది, చాలా చక్కగా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. చిన్న చిట్కాలతోటి మనం పెద్ద వ్యాధుల్ని కూడా మనం ఈజీగా క్యూర్ చేసుకోవడం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.